వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా ప్రకటించడంతో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఐబీలో కృతజ్ఞత సభ శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ వనిత మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి అధికారికంగా ప్రకటించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసవి మహాసంస్థాన్ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడానికి స్వాగతిస్తున్నట్టు తెలిపారు. 26వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రభుత్వం అత్యధికం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సభ జరుగుతుందన్నారు. వాసవి జయంతిని అధికారికంగా ప్రకటించేందుకు కృషి చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ కాల్వ సుజాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బెజగం శ్రీనివాస్, కౌన్సిలర్ తోపాజీ వీణ, టీయూడబ్ల్యూజీ జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి, కిరణ్ మార్చన్, అసోసియేషన్ అధ్యక్షులు మిరియాల పాండురంగం, ప్రధాన కార్యదర్శి అక్షంతల మదన్ మోహన్, మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల సంతోష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మేడం రాధాకిషన్, జోలకంటి బుచ్చలింగం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పుల్లూరి ప్రకాష్, వాసవి మహాసంస్థాన్ ప్రధాన కార్యదర్శి ఇల్లంతల రాజు, కోశాధికారి జూలకంటి మల్లేశం, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొంపల్లి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి నామా భాస్కర్, యువజన విభాగం అధ్యక్షులు తోబాజీ హరీష్, మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తోబాజీ తేజవతి, పట్టణ అధ్యక్షులు అక్షంతల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.